చెప్పండి గట్టిగా. హ్యాపీ క్రిస్మస్. ఈ విషయం అంటే హ్యాపీ క్రిస్మస్ అనాల. బలో క్రిస్మస్ మహారాజ్కి రెండు చేతులు పైకి ఎత్తండి ఒకసారి. బలో క్రిస్మస్ మహారాజ్కి. అయ్యారు మీరు అటు నుంచి కాదండి బాబు, నన్ను తీయకండి, వీళ్ళని తీయండి. తీసాను చెప్పండి. బాబు తరానికి ఎన్ని వీళ్ళండి మీలాంటి సేవకులుగా అవుతారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి ఇప్పటి వరకు చక్కని యొక్క వర్తమానాన్ని తెలియజేసిన దైవజనులకు అదే రీతిగానే మరి సామ్యాల్ గుట్టి గారికి అలాగే పాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మంచి యొక్క దైవజన్ని ఈ యొక్క మరి ఈ లోగడ అంటే ఈ పరిసర ప్రాంతాలకి చక్కని యొక్క సేవకుని దేవుడు తీసుకుని వచ్చాడు. ఈ యొక్క ఇప్పుడైతే మొదటి యొక్క క్రిస్మస్ లో ఎంతమంది ఉన్నారు. మరి నెక్స్ట్ క్రిస్మస్ లో అయితే పెద్దవాళ్ళందరికీ పక్కన కూర్చోబెడతాం, చిన్నపిల్లలందరినీ కూడా ఇదంతా కూడా పూర్తి చేస్తామండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, నిజమే చెప్పినట్టు యొక్క లేఖన భాగాన్ని బట్టి ప్రభువైన యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది మనమందరం కూడా చాలా చక్కగా విన్నాం. ఈ ప్రసంగాన్ని మనం తీసుకెళ్ళి మర్చిపోతారా లేకపోతే ఎవరికైనా చెప్తారా? ఈ ప్రసంగం అండి మీరు ఏం చెప్పకుండా ప్రసంగం అంటున్నారేంటి అనుకుంటున్నారా? నా ముందు దైవజనులు మాట్లాడారు కదా, ఏం మాట్లాడారంటారు? ఏం మాట్లాడారంటారండి? ఏంటి లాస్ట్ లో దేని గురించి మాట్లాడారు? మీరే పూర్తి చేయండి. లోకా భక్తులకు మాట చెప్తున్నాడండి 2వ అధ్యాయంలో 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమయో ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద. సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమయో ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఎవరండి దేవునికి ఇష్టలు? మనమైతే అనుకుంటాము, మనకి ఎవరైనా స్నేహం చేసామనుకోండి, ఎలాంటి వద్ద స్నేహం చేస్తాం ఏంటి? వాడి దగ్గర కొంచెం మనీ ఉంటే స్నేహం చేస్తాం. ఎందుకంటే మన దగ్గర లేనప్పుడు వాడు ఖర్చు పెడతాడు కనుక. ఇంకా నా మాటలు వినే స్థితిలో లేరు మీరు, తెలుసు నాకు. ఈ క్రిస్మస్ ఒకటే కాదు ఏంటి, రాత్రి 4వ వందల కేరళస్ చేయడానికి ఇలాంటి కేరళస్ లో మరి శేఖరయ్య గారు, మరి కుట్టు పాస్టర్ గారు, అలాగే సల్మాన్ పాస్టర్ గారు, మేమందరం కూడా చాలా చోట్ల పరిచర్యలో ఇలాంటి క్రిస్మస్ లో ఘనంగా జరిగించడానికి దేవుడు గొప్ప సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. చప్పలు పడదాం ఒకసారి. మీరు ఎంత ఆలోచన చేసి మాత్రం నేను వదలను, చప్పలు కొట్టిస్తూనే ఉంటాను. ఆయనకి ఇష్టలేని మనిషికి భూమి మీద సమాధానం కలిగింది. కానీ నేను పెద్దోళ్ళ గురించి చెప్పను, కానీ మీరు అందరూ ఇష్టలు అంతే దేవునికి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకో తెలిసింది, మీరు చాలా ఆసక్తితో వచ్చారు ఈ క్రిస్మస్ లో. రాబో తరంలో దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. క్రిస్మస్ మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. మిమ్మల్ని బట్టి మీ యొక్క బంధుమిత్రులు అందరూ కూడా యేసుని తెలుసుకుంటారు. మీ దేవుని బిడ్డలారా మంచి యొక్క విద్యావంతులు అవుతారు. దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. అయితే చివరిగా నేను చెప్పే విషయం ఏంటి అంటే, మనుషులు ఎవరు అంటే యేసు ప్రభువారు ఇక్కడ చెప్పిన లేఖన భాగాల్లో లూకా సువార్త 19వ వచనంలో చెప్పిన మాటలు చూస్తూ ఉంటే, నశించిన దాన్ని వెతుకు రక్షించడం కొరకు మనిషి కుమారుడు ఎక్కడికి వచ్చాడండి? భూలోకం నుంచి పరలోకానికి వచ్చాడా? వస్తాడు. పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడా? అయ్యారు ఇంటి లేదండి. వెనకెళ్ళి తాత వెనకెళ్ళి కాసేపు. దేవుని పిల్లరా, జగ్గ ఇంటికి రక్షణ వచ్చింది, మన ఇంటికి ఏం రావాలి? ఏం రావాలండి? రక్షణ రావాలి. అప్పటి వరకు నెమ్మది లేదు ఆయనకి. అప్పటి వరకు సంతోషం అంటే ఏమో తెలియదు. సమాజంలో నెమ్మది లేదు. అందరూ అతను అవమానపరిచేవారే, అందరూ అతను నీచులుగా చూసేవారే. ట్యాక్స్ ఆఫీసర్ అయితే మాత్రం ఎవరికి కావాలి ఏంటి? అతనికి వడ్డీ కట్టకపోతే ఆడవాళ్ళ మేళలో పుత్రులతో చెప్పుకుని పోయి రకమది. అలాంటి వాడికి ఎంత డబ్బు ఉన్నా కానీ నెమ్మదలేనది స్థితిలో ఉన్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డారా, జక్కని చూసిన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు.
మన కుటుంబానికి కూడా ఏమిస్తాడు? సమాధానాన్ని ఇస్తాడు. యేసు ప్రభువు చక్క ఇంటికి వచ్చినప్పుడు అండి 9వ వచనంలో, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరు? కుటుంబాస్టేరా ఏంటి? ఆ రోజుల్లో లూకా భక్తుడు చెప్పినట్టు మాటల్లో అయితే చక్కి గారే, ఈ రోజుల్లో అయితే కుటుంబాస్టర్ గారే. చెప్తాను, నమ్మిదాం ఒకసారి, చెప్పలు కొడదాం ఒకసారి. ఎందుకంటే ఈయన రక్షణ సువార్త ప్రచురించడానికి వచ్చినట్టు దేవుని దాసుడు. ఆయన ఇంకా ముందుకు ప్రోత్సహించి నడపడానికి ఇంకొక దాసుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళిద్దరిని ఇంకా బలపరచడానికి ఆటో వేసుకునండి సామ్యాల యొక్క ఏం పేరు సాల్మన్ రాజు గారు పాస్టర్ గారు ఆయనకే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇలా ముగ్గురు కలిస్తేనండి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా ఖచ్చితంగా ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్ళరో వారందరినీ కూడా దేవుని వైపు నడిపించేస్తారండి. హల్లెలూయా. రాబోతున్న దేవుడు వారి ముగ్గురిని కూడా పరిశుద్ధాత్మ చేత నింపునుగా కానీ మీ అందరి ముందు దేవుని దాసులుగా చెప్తూ ఉన్నా అదే జరుగుతుందండి. ఒకవేళ ఈయన ముగ్గురు ఆగినా కానండి వెనకాల ముగ్గురు ఉన్నారండి. ఎన్ని పాస్టర్లు ముగ్గురు ఉన్నారు, అలా వెనకాల తోస్తూ ఉన్నారండి. ఏం చేస్తున్నారండి? తోస్తూ ఉన్నారు. ఏమని? ఏంటి మీరు ఖాళీగా ఉండద్దు, పదండి. అనుకో అక్కడ కొత్తూరులో ఉప్పురోలు పాకలు ఉన్నాయి, అక్కడికి వెళ్తాం అంటున్నారు. లేదండి అని నేను అబద్ధం చెప్పట్లేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళు అందరికీ ఎన్ని వాళ్ళకి కలిగిన కాడికి అండి ఏ బిస్కెట్లో లేకపోతే ఏమైనా డ్రింక్ లో వస్త్రాలు లేని వస్త్రాలు ఎంత మనసు ఎక్కడ వచ్చిందో నాకు తెలియదు కానండి. నేనంటాను వారు కలిగిన దాంట్లో ఇచ్చుచున్నారు అంటే ఏంటి వారింటికి రక్షణ వచ్చింది కనుక దేవుని యొక్క ఆశీర్వాదాల చేత వారు ముందుకు సాగుతూ ఉన్నారు కనుక అలాంటి స్వభావం వచ్చింది. అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, నన్ను పోలు మీరు నడుచుకున్నాను. పౌలు గారు ఏం చేశారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. చెప్పబడుతుంటే ముగ్గురికి తప్పకున్నాయండి. ముగ్గురంటే ఏలే కాదండి, పాస్టర్ గారు కూడా కొడదాం. ముగ్గురు పాస్టర్ గారు ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డారా దేవుని బిడ్డారా దేవుని యొక్క కృపను బట్టి ఈ రోజు ఈ గృహాన్ని దేవుడు దీవించి ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉన్నారు సేవా పరిచర్యలో వారి కుటుంబాన్ని వారి దగ్గర కోరుకుంటూ ఉన్నాను. మరి చక్క ఇంటికి రక్షణ వచ్చినట్లుగా మీ అందరింటికి కూడా రక్షణ రావాలి. ఎందుకంటే ఒక విషయం చెప్పనండి ప్రియ దేవుని బిడ్డారా, ఆ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయము 34 నుంచి 36 వచనంలో ఒక చక్కని మాట ఉందండి. అసలైన విషయం అదండి. అది ఎవ్వరు కూడా ఇప్పుడు వచ్చి చెప్పలేదు, తెలియదు కానీ చెప్పలేదని కూడా చెప్పేస్తానండి. ఎందరు కుమారుని ఎంత విశ్వాసం ఉంచుతారో వారే జీవం చూస్తారు, వారి జీవం చూస్తారు. కుమారుడిని అంగీకరించిన వారి మీద ఏ వస్తుంది తెలుసండి? దేవుని ఉగ్రత దిగి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. యెషయా ప్రభుత్వం ఒక మాట చెప్పడింది, ఎలయనగా మనకి శిశువు పుట్టిన మనకి కుమారుడు అనుగ్రహింపబడిను. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచి జీవించకపోతే దేవుని ఉగ్రత నీ మీద వస్తుందండి. ఆ ఉగ్రతను తప్పించాలనేది దేవుని యొక్క ఉద్దేశం కలిగి మరి యేసేపులు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని ఓర్చుకుని క్రిస్మస్ జరుపుకోవడానికి ఒక పరిశుద్ధుడైన రోగ రక్షకుడైన యేసును మనకు పరిచయం చేశారు వాళ్ళిద్దరు. ఆ కుమారుని అయిన యేసు మీద మనం విశ్వాసం ఉంచుతాము. ఈ క్రిస్మస్ ఆనందంలో మనమందరము కూడా దేవుని నామాన్ని గణపద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన దేవుని దాసులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. ఇక సప్పగా ఉంది మేరీ క్రిస్మస్, క్రిస్మస్. దేవుని నామానికి ప్రత్యేకమైన వందనాలు. రక్షణ అనేది మామూలు విషయం కాదు, ఉచితంగా ఇచ్చేది. అది పొందిన వారే దాన్ని సంతోషం దేవుడి లోకానికి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చింది కూడా వాళ్ళందరూ రక్షించాలని, నరకంలోనికి వెళ్ళిపోకూడదని, నశించిపోతున్న వారందరికీ కూడా మంచి సువార్త అందించి. ఏంటంటే సువార్త ఎవ్వరూ నరకంకి వెళ్ళిపోకర్లేదు. మంచి సువార్త ఏంటంటే ఆయన ఇచ్చింది, ఎవ్వరికి నరకం వెళ్ళిపోకర్లేదు. మీ పాపాలన్నీ కూడా నేను మోసాను కనుక మీకు అందరికి రక్షణ వచ్చింది. నమ్మితే చాలంట, నమ్మిన వారికి నిత్య జీవం.
నేను ఒక మాట చదివి కుట్టి భాష గారు కేక్ కడిగి ఇచ్చేస్తాను. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మొత్తం అవగొట్టాలి, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది భోజనాలుగా. ఇది దయచేసి మీరు రావాలని కోరుకుంటున్నాం. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో 3వ వచనం ఉంది, 2వ భాగం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపించున్నాను. ఎంత ప్రేమ అంటే దేవుడికి శాశ్వతమైన ప్రేమ అంట. ఈ భూమి పునాదులు ఇలా ఇంటి భాషలో వచ్చారు. కేక్ కటింగ్ కేక్ అది కొద్దిగా అరేంజ్ చేయాలని చూస్తున్నాం. వస్తున్నారా? ఎంత ప్రేమ అంటే దేవునికి ఆ ఎఫెసీ పత్రికలో మాట ఉంటుంది, ఈ భూమి పునాదులు వేయబడక ఉండిపోయారంట, మళ్ళీ క్రీస్తు ప్రభువులో మనం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఎంత ప్రేమ అంటే అప్పటి నుంచి కూడా ఈ కాలం భూమి ఎండ అయిపోయే వరకు, భూమి పుట్టక ముందు నుంచి ఎండ అయిపోయే వరకు ఎంతమంది ప్రజలు అసలు అంతమందిని దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. అట్లండి ఎవ్వరు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. అందరూ ఆయన మాట వినాలి, ఆయన దగ్గర రావాలి, రక్షణ పొందాలి. అది ఆయన కోరిక. రక్షణ పొందడానికి మన మన బంధువులు లేకపోతే మనకేమైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏదైనా చిన్న చిన్న బాధలు ఉన్నాం అనుకోండి, ఏదో మాట సాయం చేస్తారు, లేకపోతే డబ్బులు ఏదైనా కొద్దిగా సాయం చేస్తారు. కానీ మన పాపాలను మాత్రం ఎవరో తీయలేరు. ఆ పాపాలను తీసింది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన సిలువలో కార్చిన రక్తం మనందరికి పాపాలకి క్షమాపణ. ఒక విషయం, యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన చనిపోవడానికే వచ్చాడండి. ఈ లోకానికి మన పాపాల నిమిత్తం ఆయన చనిపోవడానికే వచ్చాడు. మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకుని ఆయన చనిపోయి పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. మంచి వార్త మనకి ఏంటంటే నశించిపోయే వారందరినీ కూడా, అంటే మనందరినీ కూడా పరలోక రాజ్యం చేయడానికైనా వచ్చారు. ఈ మాటలు బట్టి దేవుడు మనం దీవించాలని కోరుకుంటున్నాను. కేక్ కటింగ్ ఒక్క 2 నిమిషాలు మొత్తం పూర్తి అయిపోయింది. ప్రోగ్రామ్ అంతా కూడా చాలా కష్టం, లేకపోతే ఎంత స్పీడ్ గా చేస్తారో నాకు తెలీదు. 2 నిమిషాల కంటే ఎక్కువ టైం. కంగారు పడుకో, ఫిట్ అయ్యాక భోజనం ఆకలేసినోడికి పెట్టండి అంతే. ఫిట్ అయిపోకుండా మీకు సమస్య పంపేదేలే. క్రిస్మస్ సాంగ్ ఎవరు పాడారు? ఫస్ట్ సాంగ్ పాడారు చెప్తే పాడండి. మళ్ళీ ఇవ్వడం టైం ఇచ్చేద్దాం మేము. మీరు కేక్ విషయాలు మీరు చూసుకోండి. అమ్మా అన్న క్రిస్మస్ సాంగ్ పాడతారా? పాడతావమ్మా?